తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీ ఎన్ని రకాలుగా అవమానపరిచినా విమర్శలు చేసిన పట్టుదలతో 226 రోజులలో 3132 కిలోమీటర్ల పాదయాత్ర జరిపి ప్రజల హృదయాలను చురగొన్నారన్నారు। అధికార పార్టీ వైఎస్ఆర్టీపీ దురాఘాతాలను ప్రజలు గమనిస్తున్నారని వారి నాయకులే ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారన్నారు। జగన్ ప్రభుత్వం పడిపోయే రోజు ఎంతో దూరంలో లేదన్నారు। లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని కాంక్షించారు। యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చిలకలూరిపేట నియోజకవర్గానికి తెలియపరచడం జరిగింది। ఈ రోజు నారా లోకేష్ బాబు గారంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుల్లో రాష్ట్రంలో మొదటి వరుసలో ముందంజలో ఉన్నారు। ఎందుకంటే అధికార పార్టీ ఎన్ని రకాల అవమానపరిచింది, ఎన్ని రకాలుగా వాళ్ళు హేళన చేశారు, ఎన్ని రకాలుగా విమర్శించారు, ఎన్ని రకాలుగా పర్సనల్గా విమర్శలు చేశారు, అన్నిటినీ భరించి ప్రతి మాటని పౌరుషంగా కసిగా పట్టుదలగా తీసుకొని 226 రోజులు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల హృదయాల్ని చూరగొని నిబద్ధత ఒక కమిట్మెంట్ తోటి పాదయాత్ర పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేసి మాట ఇస్తే అమలు జరుగుతుందనేటువంటి ఒక భరోసాని ప్రజలకు ఇవ్వటం జరిగింది। అదే నారా లోకేష్ బాబు నాయుడు గారి లోకేష్ బాబు యొక్క గొప్పతనం అని తెలియజేస్తూ